రసాయనాల బాటలో నడుస్తున్న వ్యవసాయానికి ప్రకృతి దారిని చూపిస్తున్న ఓ రైతు కథ ఇది. ఉద్యోగం చేస్తూనే మట్టిని ప్రేమగా చూసుకుంటూ 2.5 ఎకరాలలో ఆదర్శ వ్యవసాయాన్ని సృష్టిస్తున్నారు ఏలూరుకు చెందిన రైతు గోపాలకృష్ణ. కూరగాయలతో పాటు దేశీ వరి రకాలు డ్రై విధానంలో సాగు చేస్తూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. కేవలం రైతుగానే కాకుండా శిక్షకుడిగా, విత్తన సంరక్షకుడిగా, ప్రకృతి వ్యవసాయ ప్రచారకుడిగా మారిన గోపాలకృష్ణ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చని పొలం ప్రకృతితో కలిసి సాగు చేస్తే వ్యవసాయం ఎంత అందంగా మారుతుందో చెప్పకనే చెబుతున్నాయి. రైతు సాధికార సమితిలో ఉద్యోగం చేస్తున్న గోపాలకృష్ణ గత 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. తనకున్న 2.5 ఎకరాల భూమిలో ప్రధాన పంటగా వంగను సాగు చేస్తూనే అంతర పంటలుగా టమాటా, మిరప, బంతిపూలను పండిస్తున్నారు. పంటల సాగులో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు గోపాలకృష్ణ. జీవామృతం, ఘనజీవామృతం వంటి సేంద్రియ ఎరువులతో పాటు చీడపీడల నివారణకు స్వయంగా కషాయాలు తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. దీంతో పంట ఖర్చులు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన దిగుబడులు వస్తున్నాయని చెబుతున్నారు. నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వంగ, అలాగే టమాటా, మిరప, అట్లనే బంతి, అంతర పంటగా వరి కూడా వేయడం జరిగింది. మాకున్న వ్యవసాయ క్షేత్రము 2 ఎకరాలన్నర చిల్లరలో మొత్తం కూడా మేము దేశవాళీ వరిని సాగు చేస్తాను. కుజుపటాలియా, ఇంద్రాణి, బహురూపి, నారాయణ కామిని ఈ 5 రకాలని సాగు చేస్తా ఉన్నాను. దీనిలో భాగంగా ఈరోజు మా యొక్క క్షేత్రంలో 42 సెంట్లు విస్తీర్ణంలో మేము వంగన ప్రధాన పంటగా ఎంచుకొని దాంట్లో అంతర పంటలుగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అట్లనే టమాటా, మిరప, అంతర పంటలుగా ఎర్ర పంటలు వేయడం, బంతి, ఆముదం ఇట్లా వేయడం జరిగింది. అలాగే డ్రై ప్యాడీ చేసాం. ఇందులో 20 సెంట్లు విస్తీర్ణ విభాగంలో భాగంగా డ్రై ప్యాడీ అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా ఓన్లీ విత్తనము సీడ్లింగ్ చేసి దాని ద్వారా మేము డ్రై ప్యాడీ ఇంద్రాణి అనే రకాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఇది విత్తనం కోసం ఇట్లా చేస్తాం జరుగుతుంది. అలాగే మనకు వంగలో వచ్చేసి ఏంటంటే వంగ వచ్చేసి దాదాపు 40 సెంట్లు విస్తీర్ణంలో వంగ వేయడం జరిగింది. వంగ ఒక రకం వచ్చేసి విజేత వెరైటీ. ఈ వెరైటీని మేము గత 45 రోజుల క్రితము నారు తెచ్చుకొని మేము విత్తన శుద్ధి చేసుకొని బీజామృతంతో నాటుకోవడం జరిగింది. సో దీనికి ఇప్పటి వరకు ఒకటంటే దాదాపుగా 800 లీటర్ల జీవామృతం వీటికి మొక్కలకి ఇవ్వడం జరిగింది. అలాగే పై మోతాదులు మేము పురుగుని కంట్రోల్ చేయడానికి వంగలో వచ్చేటువంటి కాండం తొలుచు పురుగు, కాయ తొలుచు పురుగు వీటికి అగ్నాస్త్రం, అలాగే దశపర్ణి కషాయాన్ని కలిపి పిచికారీ చేయడం జరిగింది. వీటి గ్రోత్కి వచ్చేసి పోతాపిందికి పంచగవ్య, అలాగే కోడిగుడ్డు నిమ్మరసం, చప్పాబెల్లం ద్రావణాన్ని స్ప్రే ఇప్పటి వరకు పిచికారీ చేస్తా ఉన్నాం. సో మాకు దీని నుంచి మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. కూరగాయల సాగుతో పాటు పలు దేశీ వరి రకాలను డ్రై విధానంలో సాగు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పంట పండించడం వరకే కాదు, వచ్చిన దిగుబడిని మార్కెటింగ్ చేయడంలోనూ ప్రత్యేక దారిని ఎంచుకున్నారు రైతు. అంతేకాదు, దేశీ విత్తనాలను సంరక్షిస్తూ అవసరమైన రైతులకు ఉచితంగా అందించడం ద్వారా సంప్రదాయ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడుతున్నారు గోపాలకృష్ణ. ఇప్పటి వరకు మేము దాదాపుగా 250 కేజీలు వంకాయలు, అలాగే దాదాపుగా 45 కేజీలు పైబడి టమాటా, మిర్చి వచ్చేసి ఒక 25 కేజీలు, వీటితో పాటుగా అంతర పంటలకు బెండ, అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా మేము పెట్టడం జరిగింది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా దాదాపుగా 150 కేజీలు వచ్చాయి 2 కలిపి. ఇవన్నీ కూడా మేము తరచుగా మండల సమైక్యాలు, అలాగే జిల్లా సంబంధించి కలెక్టరేట్లో కూడా స్టాల్ పెట్టడం జరుగుతుంది. ఈ స్టాల్లో మేము విక్రయించడం జరుగుతుంది. అలాగే అలా మేము వేసినటువంటి వరి వ్యవసాయ క్షేత్రంలో భాగంగా ఇంద్రాణి అనే రకాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇంద్రాణి, కుజుపటాలియా, ఇది కూడా నేను మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కిసాన్ అంగడి బయో రిసోర్స్ సెంటర్ ద్వారాగా నేను మార్కెటింగ్ చేస్తా ఉన్నాం. రీసెంట్గా మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి వెట్రిసెల్వి గారు కూడా రైతు సంపద అనేటువంటి యాప్ని తీసుకురావడం జరిగింది. మార్కెటింగ్లో భాగంగా రైతు సంపదలో మేము విక్రయిస్తా ఉన్నాం ఆన్లైన్లో. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. రైతాంగం అందరూ కూడాను గ్రామంలో 10 మంది నుంచి 20 మంది గ్రూప్గా ఏర్పడి కమ్యూనిటీగా ఈ విధానం చేసుకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికే మనము విక్రయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా మనకి భారత ప్రభుత్వం దీనికి మంచి స్కీమ్ కూడా అందజేస్తుంది రైతులందరికీ. దీని ద్వారా బీఆర్సీలు, బయో రిసోర్స్ సెంటర్లు అని చెప్పేసి ప్రతి మండలానికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ బీఆర్సీ కూడా మాకు ఇవ్వడం జరిగింది.
కిసాన్ అంగడిని ఏర్పాటు చేయడం. గత 3 సంవత్సరాల నుంచి నేను కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తూ రైతులకు అందజేస్తా ఉన్నాను. అలాగే విత్తన బ్యాంకు కూడా నేను తయారు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా విత్తనాలు నేను 1 కేజీ విత్తనాలు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వారితో పాటు ఆ విత్తనం పండించిన తర్వాత ఆ విత్తనం మాకు కేజీ విత్తనం ఇస్తే గనక నేను సీడ్ బ్యాంక్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులందరూ ఎవరైనా సరే తినడానికి ఇక దేశవాళీ విత్తనాలు మొగ్గు చూపాలని కోరుతున్నాను. అలాగే మేము ప్రకృతి వ్యవసాయానికి ఆసక్తిగా ఉన్నటువంటి యువతకి, అలాగే విద్యార్థులందరికీ కూడాను మా క్షేత్రంలో మేము ఇంటర్న్‌షిప్ కోర్స్ అనేది మేము ఒక చిన్న సిలబస్ పెట్టడం జరిగింది. 6 నెలల పాటు. 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా వాళ్ళు విద్యార్థులకి శిక్షణ కార్యక్రమం అనేది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటను ఎలా పండించాలి, పండిన పంటని విలువ జోడింపించి ఎలా మార్కెటింగ్ చేయాలనేటువంటి దాని మీద మేము ఉచితంగానే వారికి ఎటువంటి రుసుము అనేది తీసుకోకుండా వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మేము చింతలపూడి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో గత 3 సంవత్సరాల నుంచి వారికి హార్టికల్చర్ స్టూడెంట్స్, అలాగే సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఉచితంగా శిక్షణ అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా విజయవాడ కేంద్రానికి చెందినటువంటి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజ్, వారికి కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్ స్పెషల్గా వాళ్ళు 46 మంది బ్యాచ్ మన దగ్గరికి వచ్చేసి పూర్తిగా 6 నెలల పాటు వస్తానని 2 రోజుల క్రితం ఎంఏ కూడా చేసుకున్నారు. తద్వారా వారందరూ కూడా వ్యవసాయ క్షేత్రంలో అందరికీ కూడా ఈ యొక్క మెలకువలు ఇవన్నీ కూడా సైన్స్, దీని యొక్క టెర్మినాలజీ అంతా కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే కషాయాలు, ద్రావణాలు ఉచితంగా మాకు నేర్చుకోవాలి, రైతు సోదరులందరూ కూడా మాకు చెప్పాలి అనేటువంటి వారందరికీ కూడా ఆన్లైన్లో కూడా నేను వారికి శిక్షణ అనేది కూడా ఆన్లైన్లో వారి ఇంటి దగ్గరే ఉండి ఎలా తయారు చేసుకుని కూడా మేము జూమ్ ద్వారాగా నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని ప్రేమగా చూసుకుంటూ ప్రకృతిని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు రైతు గోపాలకృష్ణ. లాభాలకే పరిమితమవుతున్న నేటి వ్యవసాయంలో విలువలతో కూడిన సాగు కూడా సాధ్యమేనని నిరూపిస్తున్నారు. ప్రకృతిని నమ్ముకుంటే వ్యవసాయం మళ్లీ పండుగవుతుందని చెబుతున్న ఈ రైతు ప్రయాణం మరెందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.